హాయ్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ సెన్సార్ టాక్ అండ్ ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ దానిలో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మామా ఫైనలీ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మెగా ఫ్యాన్స్ సంబరాలు అయితే మొదలెట్టేయండి. ఇంకపోతే ఫస్ట్ మనం గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడదాం మామా. ఇక మూవీ టీం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసేసింది ఒక పోస్టర్ ద్వారా. అండ్ ఆ పోస్టర్లో పెద్ద ఆయన అంటే రామ్ చరణ్ గారి రెండో గెటప్, రామ్ చరణ్ గారి తండ్రి గారి క్యారెక్టరు, అన్నప్ప క్యారెక్టర్తో పోస్టర్ని అయితే రివీల్ చేశారు. అండ్ ఆ పోస్టర్లో రేపు అనగా 2వ తారీఖు జనవరి 2వ తారీఖు సాయంత్రం 5:04 ట్రైలర్ వచ్చేస్తున్నట్టు ఆ పోస్టర్లు అయితే మెన్షన్ చేశారు. అండ్ తర్వాత ఇంకో పోస్టర్ను కూడా రివీల్ చేశారు. అండ్ ఆ పోస్టర్ని మనం 90% కళ్ళు మూసి చూస్తే దాంట్లో నాకైతే రామ్ చరణ్ గారి పోలీస్ గెటప్ అయితే కనపడింది. అండ్ ఇంకపోతే ఈ ట్రైలర్ని ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసి ఈ ట్రైలర్ని అయితే లాంచ్ చేయబోతున్నారంట. అండ్ ఆ ఈవెంట్కి ఎస్ఎస్ రాజమౌళి గారు చీఫ్ గెస్ట్ అంట. దానికి సంబంధించిన పోస్టర్ని కూడా రివీల్ చేశారు. అండ్ ఆ పోస్టర్ ఇదే. ఇంకపోతే సెన్సార్ టాక్, ఆ సెన్సార్ టాక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ సెన్సార్ టాక్ వచ్చేపాటికి ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చిందంట. అండ్ రన్ టైం వచ్చేపాటికి దిల్ రాజు గారు చెప్పినట్టుగానే 2:45 అయితే లాక్ చేశారంట. అండ్ ఈ సెన్సార్ టీమ్ ఏదైతే ఉందో ఈ సినిమాకి ఒక రేంజ్లో హైప్ అయితే ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందంట. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ గూస్ బంప్స్ అంట. అండ్ ముఖ్యంగా ఒక 20 నిమిషాల పాటు ఉండే ట్రైన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందంట. అండ్ సెకండ్ హాఫ్ నుంచి అసలు గేమ్ అయితే స్టార్ట్ అవుద్దంట. సెకండ్ హాఫ్ మాత్రం శంకర్ గారు చాలా అంటే చాలా బాగా తీశారంట. ఇంక ఈ సెన్సార్ టాక్ని బట్టి మనం చూసుకున్నట్టయితే అండ్ ఈ సెన్సార్ టాక్ కానీ మన సుకుమార్ గారు చెప్పింది కానీ మన కట్అవుట్ ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పిన దాన్ని బట్టి కానీ చూసుకున్నట్టయితే ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకపోతే సినిమా రిలీజ్ టైం దగ్గర పడటం వల్ల ఈ ప్రమోషన్స్ అయితే చాలా బాగా పెంచారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేపాటికి విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ పెడతారంట. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే చీఫ్ గెస్ట్గా అయితే రాబోతున్నారు. అండ్ రామ్ చరణ్ గారి సినిమాకి రావడం ఇదేం కొత్త కదా. ఆల్రెడీ ఇంతకుముందు 2 సినిమాలకైతే వచ్చాడు. ఇది 3వసారి రావడం. అంటే ఇప్పుడు రావడం అనేది స్పెషల్. ఏంటంటే అతను ఒక డిప్యూటీ సీఎం కాబట్టి ఇప్పుడు ఆయన రావడం అనేది చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. అండ్ ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మెగా ఫ్యాన్స్ మొదలెట్టండి ఆ సంబరాలు. అండ్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ దానిలో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.